చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మదర్ డైరీ ఫ్రూట్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 105.10 కోట్ల వ్యయంతో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. 4,800 మందికి ఉపాధి దిశగా ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఐపీ తంబిగానిపల్లి గ్రామం వద్ద 40 ఎకరాలలో ఐసీఐఎస్సి ద్వారా శ్రీజ ప్రొడ్యూసర్ కంపెనీ దాదాపు 233 కోట్లతో 4,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 8,000 మందికి ఉపాధి లభించనుంది. మన స్వర్ణకుప్పం 2029 ద్వీపకల్పదేహమున్న కల్పవల్లిలు శూరుని జనకి వరుణవుని సీతా రాఘవుని దరితణం తరితై తగిటదగ జనకృత దిత్త జనకృత దిత్తై చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆ కంపెనీస్ అన్ని చూసినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడుండే అడ్మినిస్ట్రేషన్ కూడా కాడా అయితే చాలా బాగా పనిచేశారు. దేశంలో ఉండే వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఈ రోజు మనం 41 ఎకరాల 23 సెంట్లు ఇచ్చాం. వాళ్ళైతే 60,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 105 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా సంతోషం. దగ్గర మన నియోజకవర్గంలో ఒక 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కూడా 18 నెలల్లో పూర్తి చేయమన్నాం. 18 నెలల్లో ఫేజ్ 1 వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ కూడా మనం పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇదైతే ఎక్కడే శాంతిపురం దగ్గర ఈ సెంటర్ వచ్చే పరిస్థితి. రెండో పక్కన శ్రీజ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, దీనికి కూడా ఒక 40 ఎకరాలు భూమి ఇచ్చాం. వాళ్ళు కూడా మిల్క్ ప్రాసెసింగ్, మిల్క్ పౌడర్, అదే మరి క్యాటిల్ ఫీడ్ ప్రొడక్షన్ ఇవన్నీ పెడుతున్నారు. 4 లక్షల లీటర్లు మిల్క్ ప్రొక్యూర్ చేయడానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి 2,000 మెట్రిక్ టన్నులు ఫీడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఇంకొక పక్కన దీనిపైన 233 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. వీళ్లు కూడా దగ్గర 4,000 మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 8,000 మంది వస్తారు. ఇప్పుడే నేను ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడే దగ్గర ఇది 17 ఎకరాల 46 సెంట్లుంది. 22 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ చూస్తే క్రికెట్ గ్రౌండ్ గాని, ఇండోర్ స్టేడియం గాని, రన్నింగ్ ట్రాక్లు గాని ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఒకప్పుడు దీన్ని నేనే అభివృద్ధి చేశాను గాని గడిచిన 5 సంవత్సరాల్లో దీన్ని ఎంత విధ్వంసం చేయాలనో కడాన తాగుబోతుల గ్రౌండ్ గా తయారైపోయింది తప్ప పిల్లలు ఆడుకోవడానికి వీల్లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ దీని కాంపౌండ్ వాళ్ళు కూడా కడుతున్నాం. మళ్ళా దొంగల లోపల రాకుండా, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా కట్టి దీంట్లో అంతా కూడా వరల్డ్ క్లాస్ ఇండోర్ స్టేడియం గాని ఇవన్నీ ఏర్పాటు చేసి కుప్పంలో ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే నేరుగా ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసేట్టుగా ఆడుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్క కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం. ఇది కూడా ఇవన్నీ పెట్టి దగ్గర 17 సెక్టర్స్ ని కాడాలో ఏ విధంగా చేయాలనో మొత్తం వర్కౌట్ చేయడానికి, మనం అనుకున్న కార్యక్రమాలన్నీ మానిటర్ చేయడానికి కాడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కూడా కంట్రోల్ రూమ్